హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. ఎటు వెళ్ళిపోయాను 4-5 డేస్ నుంచి అనుకుంటున్నారు కదా. సో అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి. సో ఇదైతే షూట్ చేశాను అనమాట ఒక 4 డేస్ బ్యాక్. అంటే ఇది చెప్పాలంటే డేట్ వచ్చేసి ఆ రోజు 5th అనమాట. సో ఆ రోజైతే షూట్ చేశాను. వ్లాగ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే అనుకోని సిచ్యువేషన్స్ వల్ల అయితే వ్లాగ్స్ పెట్టలేదు. బయట చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడే ఎండ్ వస్తూ ఉందండి, అంటే సూర్యోదయం అవుతూ ఉంది. సో నేనైతే ముగ్గు పెట్టేశాను. ఒకవైపు ఏమో మంచు పడుతూ ఉంది, పొగ మంచు భలే ఉంటుంది కదా. నాకు ఈ సీజన్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే సంక్రాంతి అంటే మంచు పడుతుంది కాబట్టి సంక్రాంతి సీజన్ అనేది గుర్తొస్తుంది అనమాట. స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి సంక్రాంతి మా సైడ్ ఆంధ్ర సైడ్ ఎక్కువ బాగా చేస్తారు కదా. సో విలేజెస్లో ఇంకా బాగుండేది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు కూడా మనం చేసుకున్నా చేసుకోకపోయినా చిన్నప్పటి ఆ మెమరీస్ ఉంటాయి కదా, అవి గుర్తొస్తూ ఉంటాయి అనమాట ఇలా మంచు అలాంటివి కనిపించినప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ ఎందుకు పెట్టలేకపోయాను అంటే అనుకోకుండా ఏంటో అండి, ఈ మంత్ మొత్తం కూడా చాలా వరస్ట్గా ఉంది నాకు సిచ్యువేషన్. అయితే ఏ పని జరగట్లేదు. నా మొబైల్ ఒకటి పగిలిపోయిందనమాట, బిజినెస్ కోసం వాడే మొబైల్. చాలామందికి నేను రిప్లైస్ అవి ఇవ్వలేకపోయాను, ఎందుకంటే నా వర్క్కి సంబంధించిన పనంతా కూడా ఆ ఫోన్లోనే ఉంటుంది. అండ్ దాంతోపాటు కరెంట్ ఉండట్లేదండి. లాస్ట్ సాటర్డే నుంచి నా దగ్గర వ్లాగ్స్ ఉన్నా పెట్టలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే కరెంట్ ప్రాబ్లం అనమాట. మా సైడ్ ఏంటంటే కరెంట్ ప్రాబ్లం అంతేం ఉండదండి, పెద్ద వర్షాలు వచ్చినా కానీ చాలా తక్కువ అనమాట. ఏదన్నా ఇంకా చెట్లు అవి పడిపోతే లాస్ట్ ఇయర్ పెద్ద వర్షం వచ్చింది కదా, అప్పుడు తప్ప ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు, పోయినా కానీ ఒక గంట అట్లాగా. బట్ లాస్ట్ 5 డేస్ నుంచి ఇక్కడ పోల్స్ అవి ఏదో చేంజ్ చేస్తున్నట్లు ఉన్నారు. 5 డేస్ నుంచి కంప్లీట్గా కరెంట్ 9కి అంతా తీసేస్తున్నారండి. తీస్తే ఇంకెప్పటికో వస్తుంది అనమాట. నిన్న అయితే ఈవినింగ్ 5కి ఇచ్చారు, మార్నింగ్ 9:30కో 10కో తీసి. సో అలాంటప్పుడు ఇంక నేను పిల్లలకి ఆ టైంలో నాకు తెలియదు అనమాట. ఇలాగ మనకి ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్ అవి చూస్తే మోస్ట్లీ తెలుస్తుందేమో, కానీ నాకేం తెలీదు. ఇంకా సడన్గా సరేలే ఉంటుందిలే, నేను ఏదో ప్రాబ్లం వల్ల పోయింది, ఈరోజు వీడియో పెడదాము, ఈరోజు వర్క్ చేసుకుందాము అనుకుంటాను. బట్ యాజ్ ఇట్ ఈజ్గా రోజులాగానే కరెంట్ పోతూ ఉంది, నేనేమో వీడియో పెట్టలేకపోతున్నాను. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను గత 1 ఇయర్ నుంచి వీడియోస్ పెట్టకపోవడం, రీసెంట్ టైమ్స్లో వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే మళ్ళీ పికప్ చేసుకున్నాను నా ఛానల్ని నేను. అండ్ మీ అందరితో పాటు బాగా కనెక్ట్ అవుతున్నాను. ఇంతకు ముందు రోజులు మళ్ళీ తీసుకొస్తున్నాను అనుకునే లోపు ఇలాంటి అడ్డంకులు అనమాట. ఈ నెల మొత్తం కూడా అండి అసలు కంప్లీట్గా ఎంబ్రాయిడరీ బిజినెస్ జరగట్లేదు, అంటే పని ఉండి జరగట్లేదు. వీడియోస్ పెట్టలేకపోతున్నా, వీడియోస్ కూడా ఉన్నాయి బట్ సిచ్యువేషన్స్ అనేవి అట్లా ఉంటున్నాయి అన్నమాట. చాలా ఇబ్బంది అనిపించింది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రజెంట్ అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ అయితే చూడడం కంటిన్యూ చేయండి. ఇలాగనే పిల్లలకైతే ఈరోజు నూడిల్స్ చేసేసి బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టి పంపించేశానండి. ఇంకా దాని తర్వాత అయితే లంచ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు నేను చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయన్నమాట, అందుకని కొంచెం లంచ్ కూడా ఫాస్ట్గానే స్టార్ట్ చేశాను. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే 10 నుంచి స్టార్ట్ చేసేసాను అనమాట. కరెంట్ పోయింది అక్కడ మీరు చూసినట్టయితే, నేను ఫ్లాష్ లైట్ మీద ఆన్ చేసి పెడుతున్నా. అండ్ రైస్ కూడా ఏంటంటే గ్యాస్ మీద పెట్టేశాను. అంటే నేను అప్పుడు కడిగి పెట్టాను, ఈ లోపు కరెంట్ పోయింది. నాకు తెలీదు, ఫస్ట్ డే అనమాట కరెంట్ పోవడం ఆ రోజు. సరేలే అని చెప్పి అనుకున్నా. ఇంకా దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి దొండకాయలు అయితే ఉడకబెడుతున్నానండి. లౌక్యకి బాగా ఇష్టం అనమాట. ఈ మధ్య లౌక్యకి ఇష్టమైన కర్రీసే చేస్తున్నా. మళ్ళీ మీరు అంటారేమో లౌక్యకైనా రుత్వికి కూడా చేయాలి కదా అని చెప్పి. నేను చెప్పాను కదండి, మా రుత్వికి ఎలాంటి ఫుడ్ అయినా ఇష్టంగా తింటాడనమాట. సురేష్ గారు లాగా లౌక్య నాలాగా అనమాట. అవి వాళ్ళ క్వాలిటీస్. ఇంకొకరికి ఇష్టం ఒకరికి ఇష్టం లేదని కాదు, బాబు ఏదైనా తింటాడు కాబట్టి పాపకి కొంచెం తను తినేలాగా చూసుకోవాలి కదా. సో వాడికి కొంచెం వెరైటీగా రోజుకొకటి చేస్తే ఏదైనా కానీ హ్యాపీగా తింటూ ఉంటాడు. ఇంకా అవైతే స్టవ్ మీద పెట్టేశాను. రైస్ కూడా అయిపోతూ ఉంది. ఈ రైస్ కుక్కర్ డైరెక్ట్గా పెట్టొచ్చో పెట్టకూడదో తెలియదండి, పెట్టేశాను నేనైతే. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. వేరే బౌల్ కూడా లేదు నా దగ్గర. స్టీల్వి ఏంటంటే అంత పల్చగా ఉండేవి లేవు అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా దాని మీద పెట్టేశాను సిమ్లో పెట్టి. ఇక్కడ చూడండి, బ్లౌజెస్ అన్నీ డెలివరీ చేయాలండి, మ్యారేజ్ సీజను. సో మామూలుగా కాదు, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫోన్ ఏమో స్క్రీన్ పగిలిపోయింది. అసలు నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎవరికి రెస్పాండ్ అవ్వాలి? సరే ఏదో ఒక విధంగా ఆ కనిపించని స్క్రీన్లోనే కాల్ లిఫ్ట్ చేస్తాను కదా, అప్పుడు ఏం కాల్స్ వస్తున్నాయంటే వీడియోస్ ఎందుకండి పెట్టట్లేదు, వీడియోస్ పెట్టట్లేదు అంటారు. అంటే నేను ఏదన్నా కస్టమర్ అర్జెంట్ బ్లౌజెస్ ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా చేస్తున్నారేమో అని నేను అనుకుంటాను.
కాకపోతే మధ్యలో ఈ వీళ్ళు చేస్తారనమాట వీడియోస్ పెట్టట్లేదని. కొంతమంది ఏంటంటే మీరు ఆ ప్రోడక్ట్ ఎక్కడ కొన్నారండి, ఆ బొమ్మ ఎక్కడ కొన్నారు అని కొంతమంది టైంపాస్గా మాట్లాడతారు. కొంతమంది అనిత గారు లేరా అంటే కొంచెం ర్యాష్గా కూడా మాట్లాడతారండి. అనిత గారితోనే మేము మాట్లాడతాను ఇట్లా కూడా అవన్నీ కూడా అమెజాన్ ఇలా జరుగుతుంది అనమాట. అమెజాన్ మామూలు టార్చర్ లేదు, బట్ ఆ సిచ్యువేషన్ నాకు తప్ప ఎవరికీ తెలియదు కాబట్టి అలాగే అలా ఉంటూ ఉంటాయి. బట్ డేట్ అయితే నేను చేసుకోండి, చాలా వర్క్స్ ఉంటున్నాయండి. 19th వరకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా సేల్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా చెక్ చేయండి. ఈ సేల్స్లో ఏంటంటే మనకి బ్యూటీ అలాగే ఫ్యాషన్ ప్రోడక్ట్స్ మీద మినిమం 50 to 80% అయితే డిస్కౌంట్ ఉందండి. సో దానివల్ల హ్యాపీగా మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని మంచి బ్రాండ్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఒకటి వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి నేను సన్ స్క్రీన్ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంటుంది ఇది. సో మంచి రేటింగ్స్ ఉన్నాయి. సో దానివల్ల అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇవన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి. ప్రజెంట్ మనకి మ్యారేజ్ సీజన్ అది ఉంటుంది కాబట్టి, అండ్ అలాగే కొన్ని రెగ్యులర్వి కూడా తీసుకున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట. చాలా బెస్ట్ రేటింగ్స్ ఉన్నాయండి. సన్ స్క్రీన్ చాలా బాగా సెట్ అవుతుందని చెప్పేసి. సో డెఫినెట్లీ ఈ సీజన్స్లో ఎలాంటి సీజన్ అయినా కానీ మనం సన్ స్క్రీన్స్ వాడాలి ఇంట్లో ఉన్నా కానీ. సో ఇదైతే బెస్ట్ రేటింగ్స్ ఉంది కాబట్టి, అండ్ డాట్ ఇన్ కీ ప్రోడక్ట్స్ నేను చాలా యూజ్ చేస్తున్నాను. నాకు బెస్ట్ అనిపించింది, ఇదైతే తీసుకున్నాను. వచ్చేసి నేను ప్రైమర్ తీసుకున్నానండి లాక్మే నుంచి. అంటే ఎక్కడికైనా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు లైట్ మేకప్ వేసుకున్నా కానీ ప్రైమర్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలంటే, అలాంటప్పుడు ఏంటంటే మనకి స్కిన్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది, పింపుల్స్ అవి రాకుండా. అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కొన్ని పింపుల్స్ అవి రావడం అర్థమైంది. కాబట్టి ప్రైమర్ కంపల్సరీగా మనం స్కిన్ మీద అయితే వేసుకోవాలి. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేసినా కానీ, అంటే మేకప్ కానీ ఏదైనా కానీ ప్రైమర్ అప్లై చేసుకొని దాని తర్వాత మేకప్ కంటిన్యూ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దాంట్లో వచ్చేసి నాకు లాక్మే అనేది బెస్ట్ అనిపించింది రేటింగ్స్ పరంగా. నేను అందుకని లాక్మేలో అయితే తీసుకున్నాను. సో ఇదైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు కూడా కావాలంటే చాలా బాగా యూజ్ అవుతుంది. లాక్మే నుంచి నేనైతే ప్రైమింగ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. ఫౌండేషన్ పౌడర్ ఉంటుంది కదా కాంపాక్ట్, అదైతే తీసుకున్నాను అనమాట. ఇది కూడా బెస్ట్ రేటింగ్స్ ఉండిందండి. లాక్మే అంటే మనందరికీ తెలిసిందే కదా, మంచి రేటింగ్స్ ఉంటుంది. అండ్ ప్రోడక్ట్స్ కూడా బెస్ట్ క్వాలిటీతో ఉంటాయి. ఇవన్నీ ప్రీమియం ప్రోడక్ట్స్ అండి. సో చాలా బాగుందన్నమాట ప్రోడక్ట్ అయితే. ఇంకా రేటింగ్స్ అవి చూసి నేనైతే తీసుకున్నాను. ఇలా ఉంటుంది. కింద మనకి కింద ఇట్లా మనం ఓపెన్ చేసాము అంటే మనకి స్పాంజ్ అవి ఉంటాయి అన్నమాట. హ్యాపీగా ఇట్లా మనం స్టోర్ చేసుకోవచ్చు. మిర్రర్ కూడా ఇచ్చి ఉంటారు యాజ్ ఇట్గా. సో ఇది అండ్ అలాగే ఇంకొక 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను రెగ్యులర్గా యూజ్ చేసేదానండి. డాట్ అండ్ కీ నుంచి లిప్ బామ్ అనమాట, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇందులో కూడా ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి. నాకైతే పర్సనల్గా ఇది బాగా అనిపించి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఇదొకటి. అండ్ అలాగే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత అంటే నెక్స్ట్ డేనే ఆయిల్ అయితే పెట్టాం కదా. సో హెడ్ బాత్ చేసినప్పుడు మనకి కంటిన్యూగా బ్రేకేజ్ అవుతూ ఉంటుందండి మనం ఎక్కువ రోజులు ఆయిల్ పెట్టకపోతే. అలాంటప్పుడు మనం కంపల్సరీ మన హెయిర్కి అయితే సీరం అప్లై చేసుకోవాలి. అండ్ సీరం అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ బ్రేకేజ్ కంట్రోల్ అవుతుంది, అలాగే ఉంటుంది. హెడ్ బాత్ అంటే ఆయిల్ పెట్టిన ఫీల్ అయితే ఉండదు అనమాట. సో దానివల్ల హెయిర్ బాగా అనిపిస్తుంది బ్లాక్గా అలాగా. సో అందుకని కంపల్సరీ హెడ్ బాత్ చేసిన తర్వాత సీరం అయితే అప్లై చేసుకోవాలి. సీరం అయితే తీసుకున్నానండి, బాగుంటుంది ఇది, నేను ఆల్రెడీ యూజ్ చేశాను. సో వీటన్నింటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చెప్పాను కదండి, అమెజాన్లో అయితే మనకి వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే లైవ్లో ఉంది. అలాగే అల్టిమేట్ బ్రాండ్ సేల్ కూడా రన్ అవుతుంది. 12th నుంచి 17th వరకు మళ్ళీ లైవ్లో ఉంటుంది కాబట్టి పార్టిసిపేట్ చేయండి. మినిమం మనకి 50 to 80% డిస్కౌంట్ అయితే వస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో సేల్ డీటెయిల్స్ అండ్ ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా ఇస్తాను, యూజ్ అయితే ట్రై. ఇవన్నీ వచ్చేసి కావాలి బ్లౌజెస్ అండి. సో ఆల్మోస్ట్ వీళ్ళకి కూడా మండే డెలివరీ అయితే ఇచ్చేయాలన్నమాట. అన్నీ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చేసి రెడీ చేసి పెట్టేశాను. చూడండి ఈ డిజైన్ కూడా మనం వేసిందే. సో వీళ్ళకి ఏంటంటే స్టోన్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా హ్యాండ్స్కి వాటికైతే స్టోన్ పెట్టాలన్నమాట. నైట్ బ్యాక్ వరకు పెట్టాను. నాకు మామూలుగా అయితే వర్క్ అవ్వగానే స్టోన్ థ్రెడ్ కటింగ్ చేసి స్టోన్ పెడతాను. టైం లేక ముందు స్టిచ్చింగ్కి అయితే ఇచ్చేసాను. ఇదంటే ఒక 10 నిమిషాల పనే కాబట్టి ముందు స్టిచ్చింగ్ పంపించేసాను అనమాట. సో 1 by 1 ఇవన్నీ వీడియో కూడా తీసి పెట్టాలి, నాకు పని ఉంది. ఇంకా కస్టమర్కి కూడా ఆల్రెడీ ఫస్ట్లోనే ఇస్తామని చెప్పాము, 1st తారీఖు. బట్ కొంచెం అయితే టైం తీసుకున్నాం అనమాట. చూడండి ఈ వర్క్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రీసెంట్ టైమ్స్లో బాగా వేస్తున్నానండి, చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. నేను కూడా ఒక ట్రై చేద్దాము అనుకుంటున్నా. సో ఇవన్నీ 1 by 1 నేను మీకు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటానులేండి. ఇంకా స్టోన్స్ అవి పెట్టాలన్నమాట. టోటల్గా వీళ్ళైతే ఒక 10 సారీస్ దాకా ఇచ్చారు.
అన్నీ నేను మీకు షేర్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఈరోజు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసి స్టోన్స్ పెట్టేసి 1 by 1 వీడియో షూట్ చేసేసుకొని కస్టమర్ని మండే కానీ ట్యూస్డే కానీ రమ్మని చెప్తాను. ఇంకా ఎలాగో కరెంట్ లేదు కదా, సో కరెంట్ ఉన్నప్పుడేమో వర్క్ అంటే కరెంట్ లేనప్పుడు ఇంకా ఈ పనులన్నీ చేసేద్దాము, ఎక్స్ట్రా సేవ్ అయితే ఉన్నాయి అని చెప్పి స్టోన్స్ పెట్టుకుంటూ ఒకవైపు అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. దొండకాయలు అయితే ఉడికిపోయాయి, ఇంకా వాటికైతే తాలింపు కూడా పెట్టేసి ఫ్రై చేస్తూ ఉన్నానండి. సో ఇంకా దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువైంది అనుకుంటారేమో, ఈ ఆయిల్ అంతా కూడా దొండకాయ ఫ్రై అయ్యే కొద్దీ బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు ఏంటంటే మనము డైరెక్ట్గా ఆయిల్ అనేది మళ్ళీ నేను పప్పుచారులోకి రీయూజ్ చేస్తానన్నమాట. సో వేస్ట్ అంటే దొండకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటాయండి. అంటే మనం ఒక 50% మాత్రమే, 50 కూడా కాదు, ఒక 30% మాత్రమే ఆ పులుపుదనం ఉంటుంది కదా దొండకాయలో, ఆ పులుపుదనం పోవడానికి మాత్రమే ఉడికిస్తాము. మిగిలినంతా కూడా ఈ ఆయిల్లోనే ఉడికి ఫ్రై అవ్వాలన్నమాట. సో వన్స్ దొండకాయ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఎలాగో నేను ఇంకా తాలింపు పెడతాను కదా పప్పుచారుకి, దానికైతే యూజ్ చేసేసుకుంటాను. సో పప్పు కూడా కంప్లీట్గా ఉడికిపోయిందండి. నార్మల్గా ఈ మధ్యకాలంలో నేను డైరెక్ట్గా గ్యాస్ మీదే ఉడికిస్తున్నాను, ప్రెషర్ కుక్కర్ అది యూజ్ చేయకుండా. బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇలాగైతే చేసేసాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజైతే టమాటా పప్పు లాగైతే చేస్తున్నానండి. పప్పుచారు చేద్దాం అనుకున్నాము, బట్ సురేష్ గారు ఏంటంటే టమాటాలు కొంచెం దోరగా ఉండేవి తీసుకొచ్చారనమాట. సో అలాంటి వాటితో పప్పు చేసాము అంటే టేస్ట్ బాగుంటుంది, సరేలే అని చెప్పి ఇంక పప్పు అయితే చేస్తున్నాను. ఇంకపోతే ఇందాక చెప్తున్నాను కదండి, కొంచెం అర్థం చేసుకోండి, కాల్స్ అవి ఎక్కువ వస్తున్నాయి. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, కాల్స్ అవి రిసీవ్ చేసుకోకపోవడానికి రీజన్ అయితే ఇదండి. కొంతమంది మెసేజెస్ వస్తున్నాయి, సౌండ్స్ వస్తూ ఉంటాయండి. మొబైల్ ఇప్పుడు రిపేర్ చేయించడానికి కూడా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది. సో అలా అలా లైట్గా కనిపిస్తుంటాయి, దాంట్లో డీటెయిల్స్ అర్థం కావట్లేదు. నేను చూస్తాను, అది కూడా ఏంటంటే నార్మల్ స్క్రీన్ అయితే కొంచెం బడ్జెట్లో అయిపోతుందండి. నా దగ్గర ఓల్డ్ది ఐఫోన్ ఉండింది అనమాట, iPhone XS. నేను 3-4 ఇయర్స్ బ్యాక్ వాడింది, స్క్రీన్ పగిలిపోయింది అన్నయ్య మ్యారేజ్ అప్పుడు. సో అదైతే బాగా వర్క్ అవుతుండింది, ఇంకా అదే యూజ్ చేస్తూ ఉన్నా, అది ప్రాబ్లం అయిపోయింది అనమాట. సో దాన్ని ఏంటంటే అండి మనం రిపేర్ అంటే స్క్రీన్ చేంజ్ చేయాలంటే 20,000 అలా అవుతుందన్నమాట, ఐఫోన్ కాబట్టి. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, ఇంకా అక్కడే పక్కన పెట్టేసి ఇంకా దాన్ని ఏమైనా సిమ్ చేంజ్ చేసుకుందామా, ఈ చార్ట్స్ అన్నీ ఎలా వస్తాయి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉన్నా. ఇంక ఇక్కడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది. అండ్ చెప్తున్నాను కదా, లాస్ట్ 1 వీక్ నుంచి పరిస్థితి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే అంతా బాగానే ఉంది కానీ అనుకున్నవి జరగట్లేదు, డెలివర్ చేయాల్సినవన్నీ ఆగిపోతూ ఉన్నాయి. సో ఇలా పిచ్చిగా ఉందన్నమాట, కస్టమర్స్ ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ కాల్స్ వల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటానన్నమాట. అంత ఓపిక్గా మాట్లాడే అంత టైం ఉండట్లేదండి, అర్థం చేసుకోండి. చెప్పాలి అంటే అమ్మ వాళ్ళతో కూడా లాస్ట్ 1 వీక్ నుంచి మాట్లాడట్లేదన్నమాట, అలా అయిపోయింది పరిస్థితి. అంటే అన్నీ కొంచెం మన ఉండే షెడ్యూల్స్కి కంప్లీట్గా 1 రోజు 2 రోజులు డిలే అయితే సరే, కానీ దగ్గర మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే ప్రాబ్లం అంటే బ్రెయిన్ ఎలా ఉంటుందో మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా. ఇంకా కొంచెం అయితే నేను చెప్పాను కదా, దొండకాయలు ఆయిల్ అయితే వేసేసాను, దొండకాయలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. అందులో ఉన్న ఆయిల్ వంచేసాను, ఎక్స్ట్రా ఉన్నింది. ఇంకా కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఇక్కడ పప్పులోకి అయితే తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా దొండకాయలు కూడా పొడి వేసానంటే కంప్లీట్ అయిపోతుంది లంచ్. అప్పటికి టైం వచ్చేసి 11:30 అవుతుంది అనమాట. సో ఇంక నేనైతే దొండకాయ తాలింపు అయితే పెట్టేస్తున్నానండి. ఇంక నుంచి ఏం చేస్తానంటే నైట్ టైమే కొంచెం ఈవినింగ్ ఆ టైంలోనే వీడియో ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇంకొక పరిస్థితి ఏంటంటే అండి, ఇంతకుముందు నేను యూట్యూబ్ ఒకటే చేసేదాన్ని కాబట్టి ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్తో పాటు ఎంబ్రాయిడరీ కూడా చేస్తున్నాను కదా, కస్టమర్స్ వస్తారనమాట. కరెక్ట్గా ఆ టైంకి నేను వాళ్ళకి అవైలబుల్ లేకపోతే బాగోదు. సో వాళ్ళు కరెక్ట్గా ఏ టైంలో వస్తారంటే నేను ఎడిటింగ్ చేసుకునే టైం ఆఫ్టర్నూన్ 12 to 1:30 ఆ టైంలో వస్తారనమాట. ఆ టైంలో పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి నేను రిలాక్సింగ్గా కూర్చుంటాను వీడియో ఎడిటింగ్ చేద్దాము అని చెప్పి. బట్ ఆ టైంలోనే కస్టమర్స్ వస్తే ఇంకా రమ్మని వద్దని చెప్పలేం కదండి. అప్పటికే నేను కొన్ని డిలే చేస్తూ ఉంటాను. వాళ్ళకి 1 వీక్ చెప్తే 15 డేస్కి వర్క్స్ అవుతూ ఉంటాయి. సో అలాగా కొంచెం ఈ వర్క్స్ వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతూ ఉందన్నమాట మన యూట్యూబ్కి. సో నెక్స్ట్ అయితే ఇంకా తాలింపు అయితే పెట్టేశానండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నా, తాలింపు వేసినప్పుడు పప్పులో కానీ లేదంటే పప్పుచారులో కానీ ఏదైనా ఆకుకూర పప్పు ఏదైనా కానీ ఫ్రై అయితే కొంచెం మంచిగా అంటే గోల్డెన్ బ్రౌన్ కంటే కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాయి అనుకోండి, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ ఇవన్నీ కూడా వన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కూడా మనం ఏంటంటే మూత పెట్టేసామనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది పప్పుకి బాగా పట్టుకుంటుంది. మనం తినేటప్పటికి కూడా ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తూ పప్పు చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అయితే పిల్లలకి క్యారేజ్ రెడీ చేసేసాము, రైస్ కూడా పెట్టేశానండి. సో నాకు గ్యాస్ మీద పెట్టాలంటే ప్రాబ్లం ఏంటి అంటే మర్చిపోతానండి.
కొంచెం మంట ఎక్కువ పెట్టేసి మర్చిపోయినా కానీ అడుగంటిపోతుంది. సో అందుకని నేను రైస్ కుక్కర్ వాడుతున్నా. రైస్ కుక్కర్ కూడా కొంచెం ఏదైనా స్టీల్ అలా దొరికితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. కంప్లీట్గా అల్యూమినియం అయితే అవాయిడ్ చేసేసానండి. ఇప్పుడు నేను తాలింపు పెడుతున్న ఇది కూడా నేను యూజ్ చేయను. ఇంకా నాకు బయట ఉన్నాయన్నమాట అన్నీ ఫాస్ట్గా, ఇంకా అవన్నీ లాగడం ఎందుకులే, తాలింపు కోసం ఒక్కటే కదా అని చెప్పి దీనికైతే పెట్టేశాను అనమాట. అంతే, చాలా వరకు ఏంటంటే మానేశాను అల్యూమినియం వాడడం. ఇంకా కొంతమంది ఏంటంటే మళ్ళీ నాన్ స్టిక్ వాడచ్చు అది ఇది అంటున్నారు. నాకు తెలిసి అవన్నీ కాదండి. సో మనం వాడుకుంటే స్టీల్ వాడాలి. స్టీల్ కూడా నాకు నమ్మకం లేదు. సో ఇవన్నీ ఎందుకు గోవాలంటే ఐరన్ కానీ ఎప్పటి నుంచో వచ్చేవి ఐరన్ అండ్ మట్టి పాత్రలు ఉంటాయి కదా. కాకపోతే మనం మట్టి పాత్రలు నాలాంటి వాళ్ళు యూజ్ చేయాలంటే కొంచెం కష్టము. ఎత్తి కింద పడేసామంటే రోజుకు ఒకటి బగలు కొట్టేస్తాం అనమాట. తొందరగా హడావిడి చేసేస్తూ ఉంటాను. హడావిడి అంటే మనకు ఉండే టైం అలాంటిదండి. ఒక పని చేయాల్సిన వాళ్ళు 3 పనులు 4 పనులు చేసుకున్నాం అనుకోండి, హడావిడిగా ఏమొస్తుంది చెప్పండి. అది ఇంక ఈరోజు అయితే వెళ్ళి నేను కొన్ని క్లాత్స్ అవి కూడా తెచ్చుకోవాలి. ఒకవేళ ఆఫ్టర్నూన్ 1కి 2కి అట్లా కరెంట్ వస్తుంది అనుకుంటున్నా. ఈలోపు వెళ్ళి నేను క్లాత్స్ అవి తెచ్చేసుకున్నాను అనుకోండి, నైట్ అయినా వర్క్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ అలాగే ఈరోజు ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళాలన్నమాట. వెళ్ళలేను, కాకపోతే ఇంకేం చేద్దాం చెప్పండి, వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. కరెంట్ వస్తే ఇంకా బ్లౌజెస్ పెట్టుకోవాలి కదా అనుకుంటున్నాను. కాకపోతే వెళ్ళాలి, చూస్తాను ఈవినింగ్కి పరిస్థితి ఎలా ఉంటుందనేది రేపటి వ్లాగ్లో అయితే మీకు కంటిన్యూ చేస్తాను అనమాట. ఈ వ్లాగ్ ఇప్పటికే లెంత్ అయిపోయింది. రేపటి వ్లాగ్లో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను. వ్లాగ్ అయితే షూట్ చేశాను, చెప్పాను కదా. ఇంక వీటి వల్ల వ్లాగ్స్ అయితే పెట్టలేదన్నమాట. ఇంకా మూత అయితే పెట్టేశాను. ప్రస్తుతానికి అదే అందుబాటులో ఉండేసరికి అది పెట్టేశాను. చాలామంది అంటూ ఉంటారు, నువ్వు తాలింపు వేసేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని, బట్ అది మర్చిపోతే కదా, వితిన్ సెకండ్స్లో దాని మీద పెట్టేస్తాం కదా అని ఆపను అనమాట. సో ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేసేసి సురేష్ గారు అయితే క్యారేజ్ ఇచ్చి వచ్చేసారండి. నెక్స్ట్ అయితే నేను ఇంకా వెళ్ళాలన్నమాట టౌన్లోకి. దానికోసమని ఏమేమి తీసుకోవాలి థ్రెడ్స్ అవి చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఏ శారీస్కి తీసుకోవాలి, ఏ శారీస్కి అని చెప్పి చెక్ చేసుకొని అవన్నీ సెట్ చేసుకుంటున్నాను. వన్స్ ఇలా సెట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే కస్టమర్స్ మిక్స్ చేసేసాను అనుకోండి గుర్తుండదు అనమాట. అప్పుడు కూడా ఏం చేస్తానంటే ఫొటోస్ తీసి పెట్టేసుకుంటానండి. కస్టమర్ వచ్చినప్పుడు ఏ శారీ ఏ కస్టమర్వి ఎన్ని శారీస్ ఇచ్చారు అండ్ ఏ వర్క్ సెలెక్ట్ చేశారు అనేది ఫోటో తీసుకొని వాళ్ళ నంబర్ సేవ్ చేసుకొని వాళ్ళకి పెట్టేస్తాను. వన్స్ వాళ్ళ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు వాళ్ళ చార్ట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎక్కువగా నైట్ టైం వర్క్ జరుగుతూ ఉంటుందండి, మార్చుకుంటూ ఉంటాం కాబట్టి. ప్లానుడ్ అయితే ఏముండదు. ఆ టైంకి ఎవరికైతే ఏవైతే దారాలు సెట్ అయిపోతాయో అన్నీ ప్రాపర్గా ఉంటాయి వాళ్ళు పెట్టేసుకుంటూ ఉంటాము. నైట్ టైం కస్టమర్ని డిస్టర్బ్ చేయలేం కదా, అందుకని. ఇంకా దివాన్ అవి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చూడండి ఇంటి నిండా కవర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు సెట్ చేయాలంటే నా వల్ల అవ్వట్లేదండి. ఇల్లు మొత్తం గందరగోళం చేస్తూనే ఉన్నా. నాకు ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంది. 1-2 అంటే ఓకే, కానీ ఇల్లు బిజినెస్ అన్నీ అంటే మామూలుగా ఉండట్లేదు. అలా అని చెప్పి షాప్ తీసుకుంటే షాప్ ఏమో అలా అయిపోయి రెడీ అయిపోయానండి. ఇప్పుడు టైం అయితే 2 అవుతుందన్నమాట ఆఫ్టర్నూన్. సో ఇంక ఇప్పుడు వెళ్ళి తెచ్చేసుకున్నాను అంటే క్లాత్స్. ఎలాగో ఇప్పుడు మార్నింగ్ నుంచి పని, దాని తర్వాత చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ నెక్స్ నైట్ ఇన్కంప్లీట్గా ఉన్నవి అవి అయితే వేసేసాను. ఇంక ఇప్పుడైతే వెళ్ళి క్లాత్స్ తెచ్చుకున్నాను అనుకోండి. మోస్ట్లీ ఇంకా నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి మిషన్స్ అయితే స్టార్ట్ చేయను. ఇంకా రేపు మార్నింగ్ అయినా ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నాను అంటే కంప్లీట్ అయిపోతాయి. ఒక 2 డేస్లో అర్జెంట్ బ్లౌజెస్ అయితే ఒక 5-6 ఇవ్వాలండి మ్యారేజ్వి. సో దానికోసం ఇంకా వెళ్ళాలన్నమాట కంపల్సరీ. ఒకటి అట్లా అయితే సురేష్ గారైనా కలర్ మ్యాచింగ్ చూసుకొని తీసుకొస్తారు. బట్ ఎక్కువ ఉన్నాయన్నమాట, ఒక 6-7 సారీస్కి అయితే మ్యాచ్ చేయాలి. ఇంక అందుకని సురేష్ గారికి అయితే అంత కరెక్ట్గా అర్థం కాదు. సో అందుకని నేనే వెళ్ళి తీసుకుంటాను. ఇట్లా అన్నీ తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, దగ్గర 5-6 మంత్స్ నుంచి నేను అసలు వెళ్ళట్లేదు. ఎందుకంటే వెళ్ళినప్పుడు అంతా కూడా తెచ్చేసుకొని పెట్టేసుకుంటారు 2 ఎక్స్ట్రా రెగ్యులర్ కలర్స్, పింక్, ఎల్లో, గ్రీన్ ఇలాంటివి అయితే ఒక 5-6 తెచ్చేసుకుంటాను కాబట్టి రేర్ కలర్స్ అడ్జస్ట్ అయిపోతాయి అనమాట. ఏదైనా లేదు అంటే ఇంకా సురేష్ గారికి నంబర్ చెప్పానంటే తీసుకొస్తారు. సో చూడండి, కంప్లీట్ చేయాల్సినవి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి, మిషన్ మీద కింద కూడా ఉన్నాయి. సో వెళ్ళేసి వచ్చి తర్వాత అయితే మాట్లాడతాను.